కాంగ్రెస్ 6 గ్యారెంటీల పథకాల్లో మహిళలకు ఉచిత పథకం, ఉచిత ప్రయాణం అనేది ఒక పథకం. దీనివల్ల మీరు ఎలాంటి నష్టపోతున్నారు? మీ డిమాండ్లు ఏంటి? నా ఫ్రీ బస్ అనేది వేస్ట్ అన్నది. ఫ్రీ బస్ పెట్టి మా ఆటోలో పుట్టవి కొట్టిర్రు. ఇప్పుడు మాకు తిండి లేకుండా అయింది. మేము ఇంటి కిరాయిలు కట్టుకోవాలి, ఆటో కిరాయిలు కట్టాలి. మా డ్రైవర్లకు మొత్తం చాలా ఇబ్బంది ఉంది. ఈ ఆటో ఇవాళ నేను కొత్తగా నేను 20 years అవుతుంది ఇక్కడికి వచ్చి, నాగోల్కి వచ్చి. నేను కిరాయి ఇళ్ళలో ఉంటాము, కిరాయి కట్టుకోవాలి. ఈ రోడ్డు మీదకి వస్తే ఆర్టీసీ బస్సు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టాలి. నాకు స్కూల్ పిల్లలు, నాకు 2 పిల్లలు ఉన్నారు, స్కూల్ ఫీజు కట్టాలి. చదువుకి ఇబ్బంది అవుతుంది. వీడికి వస్తే రోడ్డు మీదకి వస్తే బస్సులలో ఆటోలలో అడ్డం పెట్టి ఆపుకుంటారు. బస్ స్టాప్ ఎన్నో ఉంటుంది, వాళ్ళు ఇక్కడ మా ఆటోల దగ్గర ఆపి మా పబ్లిక్ని నింపేస్తారు. ఫ్రీ బస్ అని పెట్టిరు, అది మళ్ళీ వెళ్ళిపోతే పబ్లిక్ కింద కూడా ఆపుకుంటారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఈ ఫ్రీ బస్ అనేది వేస్ట్. అవునబ్బా, లేని వాళ్ళకు ఏదైనా సాయం చేయమనండి. లేని వాళ్ళకి ఇల్లు ఏదైనా చూపించాలి. ఈ ఫ్రీ బస్సులు పెట్టి మమ్మల్ని మా ఫోటో కొట్టి చాలా ఆడ ఫోటోలు కొడతారు. మాకు ఈ రోడ్ల మీద ఆపనియ్యారు. మేము మనుషులం కాదా అన్న? మాకు లేవా కడుపులు? వాళ్ళకే ఉన్నాయా? ఈ రోడ్డు మీద లేడీస్ ఒక్కరే వేసారు ఆటోలు, మేము వేయలేదు ఆటోలు. ఆ స్కీమ్ అనేది వేస్ట్ అన్న, చెప్పి కూడా వేస్ట్. నేను 20 సంవత్సరాలు అయితే ఆటో నడిపాటి ఈ రోడ్డు మీదనే ఉంటా. ఎవ్వరికి సొంత మిల్లు లేవు సామాన్యంగా. చాలా మంది వరకు బియ్యం పొద్దున్న లేచి ఆటో నడుపుకోవాలి. బియ్యం, ఉప్పు, నూనె. ఆటో వాళ్ళు అయ్యిందో రేవంత్ రెడ్డి గెలిచిండు అన్న. ఆటో వాళ్ళు వేసారు, వేయలేదు అంటే గెలిచిండు కాబట్టి ఇలా ఆయన వస్తాడని నమ్మకం కూడా ఎవరు లేకుండే. ఏదో మా ఆటోలో మా ఈ ఆయల్ల 2014లో ఆటో వాళ్ళు వేస్తేనే టీఆర్ఎస్ వచ్చింది. ఇవాళ కూడా ఆటో వాళ్ళకు కాంగ్రెస్ కేసీనే కాంగ్రెస్ వచ్చింది. ఆటో వాళ్ళు వేసిరు, వేయలేదని ఎవరు అన్నారు, వేసిరు. మాకు చాలా ఇబ్బంది ఉందన్న. ఇక్కడ ఆటో పొద్దుగాలు నడిపానంటే వచ్చి రోడ్డు మీదకి వచ్చి నేను ఎప్పుడైనా పొద్దుగాలు వచ్చి సాయంత్రం వరకే ఉండటని, మధ్యాహ్నం వరకే ఉంటా. కానీ ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి 12 గంటల రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న. మా టార్గెట్ మామూలుగా 1000 రూపాయలు 1200 అయితే మస్తు అయిపోతుంది. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల 10 గంటల వరకు అయినా 800 900 కూడా మిగలట్లేదు మాకు. డీజిల్ పోసుకొని అల్ల కోసం మళ్ళీ 400 500 మిగులుతున్నాయి. నెలకు ఎలా పోషించాలి? నెలకు పిల్లల ఫీజులు కట్టుకోవాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలి. గవర్నమెంట్ ఈ ఫ్రీ బస్ అనేది తీసేయడం చాలా మంచిది. మాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు స్వామి. ఆయనకు నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అంటే రోజుకు 30 రూపాయలు. మేము ఛాయ్ తాగి రోజుకు 50 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. ఆయన ఇచ్చే 30 రూపాయలు మాకేమొస్తుంది? అలాంటి స్కీమ్ వేస్ట్, ఫ్రీ బస్ వేస్ట్. అది ఫ్రీ ఎందుకు ఇవ్వాలి సార్? ఒక్క మాట మీరు చెప్పండి, ఫ్రీగా దేనికి ఇవ్వాలి? ఓట్లు వేసినప్పుడు పైసలు తీసుకుంటారు, దానికి ఓట్లకి ఇస్తారు, పైసలు ఇస్తారు, వేయించుకుంటారు, తర్వాత మా పొట్టనే కొడుతారు. వాస్తవానికి ఒకప్పుడు మీటర్ రీడింగ్ ప్రకారంగా మీ ఆటో అసోసియేషన్ వాళ్ళు నడిపించారు. మీటర్కి 7 రూపీస్ లాగా. అప్పుడు కొన్ని రోజులు మీటర్ రూపంగా ఫిక్స్డ్ ప్రైస్లో ఉండే. దాని తర్వాత సికింద్రాబాద్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే 400 500 విచ్చడి విడిగా మీ ఆటో డ్రైవర్లు ప్రజల దగ్గర కొన్ని తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో 2014 తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ఆన్లైన్ వ్యవస్థ రావడంతో, ఓలా యూబర్ సంస్థలు రావడంతో ఫిక్స్డ్ ప్రైస్ అనేది మళ్ళీ 7 రూపాయల కిలోమీటర్ అనేది వచ్చింది. దీనితో చాలా వరకు కూడా ఆన్లైన్ వ్యవస్థకు ప్రజలు అలవాటు పడ్డారు. అప్పుడు మీరు ఎలాంటి ధర్నా చేయలేదు? అప్పుడు మేము కూడా ఉన్నామన్నా దాంట్లో. మాకు కూడా ఆటోలోనే కాబట్టి మేము దానికి మాకు ఇబ్బంది ఏం లేదు. మేము ఫ్రీగా అంటే మేము 400 300 మేము ఎప్పుడైతే తీసుకోలేదు. మినిమం 200 సికింద్రాబాద్కి ఇస్తారు, 100 రూపీస్ దిల్సుఖ్నగర్కి ఇస్తారు, ఎల్బీ నగర్ పోతే 100 రూపీస్ ఇస్తారు. ఈ నాగోల్ నుంచి ఉత్తగానే నాంపల్లికి పోతే 150 రూపాయలకు పోయినా. ఇవాళ కాదు, నేను ఒక 15 ఏళ్ళ కింద అయినా కానీ 100 150 రూపాయలకు పోయినా. ఇప్పుడు పోతే 150 200 కంటే ఎవరు ఎక్కువ ఇయ్యారన్న. ఉత్త అనవసరంగా తీసుకోవాలంటే ఎవరో తెలియని వాళ్ళు వస్తే ఉంటే, కొత్త వాళ్ళు వస్తే ఆటో ఫీల్డ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అడిగితే ఇబ్బందులు పడతారు తప్ప ఎవరు ఇయ్యరు. ఉత్తగానే పైసలు కష్టపడితే వస్తే పైసలు తప్ప ఉత్తగానే ఎవరు డబ్బులు ఇచ్చేవారు. 300 400 అంటే అలా లగేజ్ చేశారు. ఒక 200-300 క్వింటాలు ఉంటుంది, అది వేసి పంపిస్తే పైసలు తీసుకోకపోతే ఏం చేశారు? ఆటోలో ముగ్గురునే ఎక్కియాలంటారు, 5 మంది ఎక్కుతారు. అప్పుడు అడగొద్దా ఎక్కువ డబ్బులు? బస్సులో 50 మంది ఎక్కియమంటారు, 100 మందిని ఎక్కిస్తారు. ఏమైనా ఇబ్బంది పడతారా? ఏళ్ళలో పడిపోతారు. నెలలు 36 నెలలు అంటే నెలకు వచ్చి 14,000 రూపాయలు ఈఎంఐ పడుతుంది. 14,000 రూపాయలు దానికి ఈఎంఐ పడుతుంది. ఈఎంఐ ఇప్పుడు ఇక్కడ దంద ఎంత అవుతుంది? 700 800 అవుతుంది. 400 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోతుంది. 400 రూపాయలు 14 అంటే రోజుకి 500 రూపాయలు బండి కిరాయి తీయాలి.
అంటే 14,000 రూపాయలు వాన్ కట్టి గ్యాస్ 400 గ్యాస్ కట్టేసి మళ్ళీ మా పెళ్ళ రూమ్ కిరాయి 7,000 కట్టాలి. నాకు ముగ్గురు పిల్లలు చదివేయాలంటే నెలకు వచ్చి సంవత్సరానికి వచ్చి 1,50,000 రూపాయలు కట్టాలి. అవి ఏడుకెళ్ళి కట్టాలి, ఏం చేసి కట్టాలి? అంటే ఈ గవర్నమెంట్కు ఫ్రీ బస్సులు పెట్టమని ఎవడన్నా లేడీస్ అడిగిరా? లేకుంటే ఆటోలో పెట్టుబడి ఎవరు ధర్నాలు ఏమైనా చేరిచ్చిరా? ఎవరు ధర్నాలు అయితే లేడీస్ అయితే ధర్నాలు చేయలేదు కదా, ఫ్రీ పెట్టమని ఎవరు ధర్నాలు అయితే చేయలేదు కదా. ఎందుకు చేసిరు? ఈ ఆటోలో వాళ్ళందరూ ఇప్పుడు ఎంత 1,000 మంది ఉన్నారు ఆటోలో, ఒక్కరు కాదు లక్షల మంది ఉన్నారు ఆటోలో. ఎన్ని లక్షలు అంటే మన తెలంగాణ స్టేట్లో మన ఎంత 1,000 మంది ఉన్నారు అంటే అంతమంది వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, లేకుంటే ఉట్టికి రాలేదు. ఇది అందరూ వేసిన ఓట్లు మేము. ఏది కేసీఆర్ గెలవగానే ఫస్ట్ కూడా మేము కేసీఆర్ని సపోర్ట్ చేసి గెలిపించినాం. అప్పుడు ప్రభుత్వం కూడా మేమే తెప్పి ఆటోలో అందరు కలిసి ధర్నాలు సాత్వికంగా చేస్తేనే ప్రభుత్వం వచ్చింది. అది 310 రూపాయలు చాలాను. ఈ ట్యాక్సీ 3 నెలలకు 310 రూపాయలు ట్యాక్సీ తీసేసిండు. తర్వాత ఫోటోలు కొట్టించారు. ఒక్క ఫోటో కొడితే 250, 235. లేదంటే మామూలుగా పైలట్ ఉంటే 135. సంవత్సరానికి 410 రూపాయలు ఉండేదానికి ఒక ఫోటో కొడితే 235 వస్తుంది సార్. ఒక్క ఫోటో కొట్టాను అంటే రోడ్డు మీద ఆపోద్దా మేము? మాకు రోడ్డు రూల్స్ లేవా? బస్సులు ఆపుకోవాలా? 3-వీలర్ ఆటోలు లేవా? రోడ్డు మీద మేము బతికేదే రోడ్డు మీద. మమ్మల్ని రోడ్డు మీద ఆపనియకుండా పోలీసులు ఎలగొట్టుడు, ఆ చాలలు రాసుడు, ఆర్టీఓ వచ్చి ఎంబడి పట్టుకున్నాడు. దీనికి ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్ ప్రయాణాన్ని మీరు ఎదుర్కొంటారంటారు? ఎదుర్కొంటాం, 100% ఎదుర్కొంటాము. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఊర్లలో, విలేజ్లలో కావచ్చు, సిటీలో కావచ్చు, మొత్తము ఒక 10 లక్షల మంది వరకు ఉన్నారు ఆటో ఫ్యామిలీలు. వీళ్ళంతా తలుచుకుంటే గవర్నమెంట్ దింపేయడం పెద్ద ఈజీ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ని ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4 ఉంటారు, అమ్మ నాన్నలతో ఫ్యామిలీలో 4 ఉంటారు. 4కి ఓట్లు పడితేనే కదా గెలిచింది. ఇప్పుడు ఒక 20 లక్షల మంది ఆటో ఫ్యామిలీలు ఉన్నప్పుడు వాళ్ళంతా వేస్తేనే కదా ఎలక్షన్లో వాళ్ళకు గెలిచింది. సో అందువల్ల మళ్ళీ వెంటనే గవర్నమెంట్ దిగొచ్చి ఏమంటే ఫ్రీ బస్ తీసేస్తే కనుక నిమ్మలంగా ఉంటారు ఈ ఆటో డ్రైవర్స్. లేదంటే కంపల్సరీ తిరగబడతారు. ఎందుకంటే తెలంగాణ యుద్ధం సాధించడం పెద్ద లెక్క కాలే. అది తెలంగాణ మన ఇవాళ భారతదేశంలో ఢిల్లీలే రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తూనే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క డిమాండ్లని పరిష్కరిస్తారు అనుకుంటారా? కంపల్సరీ పరీక్షించాలి. ఎందుకంటే రైతులు మానేసి ధర్నాలు చేస్తారు, ఇంకా అర్థమవుతలేదు. వాళ్ళు వ్యవసాయం మానేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఫుడ్ దొరకదు. వ్యవసాయం మానేస్తారు అనుకో, తినడానికి తిండి దొరకదు. అప్పుడు ఏం చేస్తారు? కంపల్సరీ గవర్నమెంట్ దిగొస్తుంది. ఏం తింటుంది? ఉన్న రోజులు తింటుంది ఐటమ్, వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటుంది. ఎన్ని రోజులు తెచ్చుకుంటుంది? సో ఇప్పుడు డ్రైవర్లు ఆటో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడికక్కడ బండ్లని తలగబెట్టేస్తారు. ప్లస్ ఎక్కడ ఫైనాన్స్లు ఉన్న బండ్లు ఫైనాన్స్లు ఇచ్చేస్తారు, ఎక్కడికక్కడ వదిలేసినాక ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు. మీరు రోడ్ మీద నుంచి రోడ్ మీదనే నడుస్తుంది, డిపోటు బస్ స్టాండ్ వరకు నడుస్తుంది. మరి ఇంటికి ఎట్లా వెళ్తారు ప్రజలు? వాళ్ళ కోసం అప్పుడు ప్రజలు తిరగబడతారు కదా, మాకు ఇంటికి ఆటో వస్తలేదని చెప్పేసి ప్రజలతోటి కూడా మేము ధర్నాలు చేపిస్తాం. ఇది వెంటనే ఈ 2-3 నెలల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు లీడర్లు మాకు. ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయేదాకా ఆగండి, అప్పటి వరకు ధర్నాలు చేయకండి అని చెప్పేసి చెప్తున్నారు.